ఇక దోస్తులు ఇక చాలా రోజుల తర్వాతనైతే ఇయ్యాలనైతే ఇక వీడియోనైతే తీస్తున్నా. ఇక నేనైతే వీడియో పెట్టకనైతే చాలా రోజులు అవుతుంది, దగ్గర 1 మంత్ అయితే అవుతుంది. కొద్దిగా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన వీడియోకి ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఇక నేనైతే ఇన్ని రోజులు అయితే వీడియోనైతే పెట్టలేదు. ఇక నాకైతే ఎగ్జామ్లు అయితే ఉండే, ఇక అర్థమైతే చేసుకోర్రి. ఇక ఈక నుంచి రోజు పెడతా వీడియోస్ అయితే. ఇక కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఇక ముచ్చట ఏంటిదంటే ఇయ్యాలనైతే ఇక మేము చేపలకైతే వచ్చినాం. ఇక చేపలకు అయితే మా వాళ్ళు అయితే ఒడ్డుకైతే ఎక్కిళ్ళు. మేమైతే చేపలు అయితే సీదా బేరాన్ దగ్గరకి అయితే తీసుకొచ్చినాం. ఇక మరి మాకేం చేయని చేపలు పడ్డాయి ఒకసారి అయితే చూడుర్రి మీరు కూడా. దోస్తులు ఇక మీకైతే చేపలు కనిపిస్తున్నాయి. ఒకటి గ్యాస్ కట్టుని ఒకటి రవ్వు అయితే మా పెద్ద బాబుకి అయితే పడ్డాయి. ఇక 2 కలిసి 2 పావు అయితే అయినాయి. ఇక దోస్తులు ఒక్క కొద్దిగా 2 రోజులు అయితే ఇక నేను నీళ్ళల్లో చేపలు పడతాగా అదైతే వీడియోలు అయితే తీస్తా. ఇక మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి. ఇక దోస్తులు మా డాడీకి అయితే చూడరు ఒక 2 జల్లలున్ని ఒక కాలుగు పడ్డది. ఇక మిగతా రవ్వులు పడ్డాయి. ఇక ఇంకో 4-5 పాపులెట్లు పడ్డాయి. ఇక మరి మీకు వెళ్ళి చేపలు పడతానే లేదా ఒకసారి మరి కామెంట్ అయితే పెట్టుర్రి. చిన్నగా ఉంది కానీ 5 కిలోలు ఇవ్వలేదు. అయితే ఇవ్వడదాకా మొగ్గుపోయింది బాగానే. కాదు 30 అవుతుంది కావచ్చు, 30 కూడా కాదు. ఇక దోస్తులు మా కాడ రవ్వుగా అయితే 80 రూపాయలు పెడతారు. మరి మీ కాడ ఏ రేటు పెడతాలో ఒకసారి చెప్పుర్రి నాకు. మీరు వీడియోనైతే మొత్తం చూడుర్రి, సగం అయితే చూడకుర్రి. కొద్దిగా దోస్తులు మొత్తం కొత్తదాకా చూడుర్రి. ఎంత బండ పావుదాకా 2 నా పావుదాకా 3 పావుదాకా 3 ఈ జీప్స్ ఎప్పుడు అవుతుంది ఎక్కువ అనుకుంటాను. రవ్వులకు 60 ఆట 120 చొప్పున అమ్ముతాడు. పొద్దుగా పోతే ఇంకా 120 పెడతానంటాడు ఎవడు ఆడ. మీతోటి మేము బతుకుతాం, మాతోటి మీరు బతుకుతాం. మీరు ఎంతో కొంత చేసి అది చేయాలి కానీ మొత్తం అన్యాయం మాత్రం చేస్తాం. మీకు కూడా మంచిది కాదు, మాకు కూడా మంచిది కాదు. ఇక మా చేపలు కొంటానైతే ఏమంటానంటే ఇక నేను రవ్వుకు ఇక 60 అయింది, ఇక దించుతాన రేట్ అంటాను. ఇక మా వాళ్ళు ఏమన్నారు ఇక 60 పెడితే ఇక మేము పోయాం అది అన్న వాళ్ళే మళ్ళా 80 చేసిండు. గట్ల అవుతాను దోస్తులు. ఇక మరి మీ కాడ ఎట్లా అవుతుందో ఒకసారి కామెంట్ పెట్టుర్రి. ఇట్లా అయితే ఒక్కొక్కసారి దోస్తులు. ఇక మా తాతకైతే ఒక రొయ్యనైతే పడ్డది. దాని కాళ్ళు అయితే మంచిగా నీలం కలర్ అయితే ఉన్నది. ఇక ఇట్లా కలర్ చేంజ్ ఉండు. మరి నేను ఇప్పుడే చూస్తాను. ఇవరకు చేపలు గిట్ల పట్టబట్టి కానీ మరి నేను గిసంటి రొయ్యనైతే ఎప్పుడు చూడలేదు. ఎప్పుడన్నా గసంటి రొయ్యను చూసిలా మరి కామెంట్ పెట్టుర్రి. అన్న మన వీడియోని ఇక్కడ దాకా చూసినావు అంటే వీడియో కొంచెం అన్న నచ్చే ఉంటది. ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకో. రేపటి నుంచి దూసుకొస్తే మొత్తం వీడియోలు అయితే నీళ్ళైతే చూడుర్రి. గంత దూరం పోయినాయి. అక్కడ నుంచి అయితే బండ్లు వేసుకొని రావాలి. ఇక మా బావన అయితే కష్టపడి గంత దూరం పోయింది కానీ గయ్యే పడ్డాయి. ఇక దోస్తులు మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.